సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటేల్గూడ గ్రామంలో వెల్లంకి కాలజీ అనుకుని ఉన్న 237/2 సర్వే నెంబర్లోని శ్మశాన వాటిక కబ్జా గురైంది. 50 ఏళ్లుగా తమకు కేటాయించిన శ్మశాన వాటిక స్థలాన్ని బడానాయకులు అండతో కొడకించి జయరాములు వారి కుటుంబ సభ్యులు ఆ స్థలంలోని శ్మశాన వాటిక సమాధులను తొలగించి స్థలాన్ని కబ్జా చేశారని స్థానికులు ఆరోపించారు. పటేల్గూడ దళిత కుటుంబాలు స్థలానికి వెళ్లి పరిశీలించి అక్కడ జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ముద్రాస్ సంఘ అధ్యక్షులు ఈర్ల వెంకటేశం ముద్రాస్ కమిటీ సభ్యులు దళిత కుటుంబాలకు అండగా నిలిచారు. ఇక స్థానిక ఎంఆర్ఓ చొరవ తీసుకుని వెంటనే శ్మశాన వాటికను కబ్జా ఆపాలని, లేని పక్షుల పటేల్గూడ గ్రామ పంచాయతీ ముందు దళితులతో దీక్ష చేస్తామని హెచ్చరించారు. తక్షణమే అధికారులు స్పందించి పనులు ఆపివేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇక గ్రామస్తులు శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించి న్యాయం చేయాలని అధికారులకు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు ముదిరాజు సంఘం అధ్యక్షులు ఈర్ల వెంకటేశ్వర ముదిరాజ్, జయప్రశాంత్, జయనందు, కంచర్ల విష్ణు, విఠల్, యాదయ్య, సుగుణమ్మ, నరేష్, విక్రమ్, గోపాల్, పాలరాజు గ్రామస్తులు శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించి న్యాయం చేయాలని అధికారులకు డిమాండ్ చేశారు. ఉన్నటి స్థలం ఈ శ్మశాన వాటిక. దీనికి 2 ఎకరాల 30 గుంటలు గాను ఈ శ్మశాన వాటిక తాత ముత్తల కాల నుంచి శ్మశానాలు ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ తాజాగా ఒక వ్యక్తి పటేల్గూడ గ్రామానికి సంబంధించిన కొడకంచి జగమయ్య అనే ఒక వ్యక్తి మరియు ఈ శ్మశాన వాటికను కబ్జా చేస్తామని చూస్తున్నాడు. మరి ఆ జగన్మయ్య ఇక్కడ మన స్థానికంలో ఉన్న ఒక దాదాపు 10-15 శ్మశానాలు కూల్చివేయడం జరిగింది. మరి ఈ కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మరి జిల్లా ఎస్పీ గారికి మరియు ఆర్డీఓ కలెక్టర్ గారికి కూడా అందరికీ దరఖాస్తు చేస్తాము. మేము పటేల్గూడ గ్రామస్తులము, దళితులము, ఎస్సీలము. మేము ఎస్సీలము. మాకు సంబంధించిన బొందలగడ శ్మశాన వాటికది ఏ వ్యక్తులు అంటే కొడకంచి జగన్ అని తెలిసింది మాకు. అతను వచ్చి కబ్జా చేయడం జరుగుతుంది. ఇక్కడ మా వాళ్ళు వచ్చి ఇక్కడ ఆపిర్రు, అడ్డుకున్నారు. మేము డ్యూటీలకు పోయినాము, వచ్చినాము. వచ్చే వరకు ఇక్కడ ఎవరు లేరు, మా వాళ్ళే ఉన్నారు. మేము శ్మశానంలో చేస్తున్న పనిని ఆపేసారు. వాళ్ళని అడ్డుకొని బొందలని గులగొట్టేసారు. 5-6 బొందలు గులగొట్టేసారు. మా తాత ముత్తాతల సంధి ఉన్నది మాకే తెలియదు అసలు. మా వయసు 46 సంవత్సరాలు ఇప్పుడు నా వయసు. మా తాత ముత్తాతల సంధి ఇక్కడే ఉన్నాం, మేము ఇక్కడే పెడుతుర్రు. వీళ్ళు ఎందుకు ఇట్లా అక్రమంగా చేస్తారో మాకు అర్థమవుతలేదు. మా దగ్గరకు వస్తారు, మరి వాళ్ళకి వేరే జాగాలు దొరకనట్టుగా. ఏంది మీ డిమాండ్ ఏంది? శ్మశాన వాటికను కబ్జా చేయొద్దని మేము కోరుకుంటున్నాం. మా జాగా మాకు ఉండాలి. ఆఖరికి బొందల గడ్డలు గిట్ట కబ్జా చేయడం ఏంది? అసలు ఇంత ఘోరమైంది. అంటే దీంట్లో ఎవరి పాత్ర ఉంది అనుకుంటున్నారు మీరు? మీకు ఏమైనా డౌట్ వస్తుందా? ఎవరి మీద అనుమానం వస్తుందా? ఎవరి మీద అనుమానం